పిల్లల్ని మంచి నడవడికలో ఉంచాలని, మంచి క్రమశిక్షణ నేర్పాలని తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, సన్నిహితులైనా చాలా కృషి చేస్తూ ఉంటారు. దీనికోసం వారు వేర్వేరు రకాలుగా మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు అతి కఠినంగా శిక్షించడానికి కూడా వెనకాడరు. కానీ కొందరు అసలు టచ్ చేయడం కూడా తప్పుగా భావిస్తారు. కానీ ఇస్లాం ఏం చెప్తుంది? ఇస్లాం ఏం చెప్తుందంటే, కొన్ని తప్పని పరిస్థితుల్లో తగిన శిక్ష నియమాలను పాటిస్తూ ఇస్తే ఇది తప్పు కాదు. కానీ ఆ నియమాలు ఏమిటంటే, శిక్ష ఇవ్వడంలో ఉద్దేశం కేవలం తప్పును సరిచేయడం కావాలి, కోపం తీర్చుకోవడం కాదు. అలాగే కోపంలో కాకుండా మనసు చల్లబడిన తర్వాత మాత్రమే తగిన శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనిషి హద్దులు దాటిపోతాడు. అలాగే పిల్లల శక్తికి మించి ఎప్పుడు శిక్ష ఇవ్వకూడదు. అలాగే ముఖం, తల లేదా ఇతర సున్నిత భాగాలకు శిక్ష ఇవ్వరాదు. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇవి కాకుండా వేరే విషయాలు కూడా ఉన్నాయి.